పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులను ఆదుకునే వారే కరువయ్యారు. ప్రభుత్వం కిలో మామిడి 8 రూపాయలకు కొనుగోలు చేయాలనంటూ జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతం గుడిపాలెం మండలంలో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతుల కష్టాలపై సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు మామిడి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. కిలో తోతాపురి మామిడి 8 రూపాయలకు కొనుగోలు చేయాలి అని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. గుడిపాలెం మండలం కొత్తపల్లి వద్ద ఫుడ్ అండ్ ఇన్స్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద 2 కిలోమీటర్లకు పైగా ట్రాక్టర్లు బారులు తీరాయి. రైతులకు 3 రోజుల తర్వాత టోకెన్లు ఇచ్చారు. అన్లోడ్ కావడానికి మరో 2 రోజులు పడుతుందని అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కొంచెం తొందరగా మామిడి లోడ్ క్లియర్ చేస్తున్నారని చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. మామిడి రైతులు తమ యొక్క తోటల్లో పండినటువంటి మామిడి పంటను తీసుకురావడానికి ప్రయాసలు పడుతూనే ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఎన్ని రోజులైంది పెద్దయినా మీరు వచ్చి పంట కోవడానికి ఎంత కొనుగోలు చేస్తూ ఉన్నారు? మేము వచ్చి 4 రోజులు అవుతుంది. మామూలుగా వచ్చినామంటే 5 రోజులు 6 రోజులు అవుతుంది లోడ్ అన్లోడ్ అయ్యేదానికి. పంటలంతా చాలా నష్టాలు పడిపోయినాయి. తోటలంతా అట్లే అట్లే మాండ్ల కింద అట్లే రాలిపోయి ఉండేది పండ్లు. ఎలా అంటే ఇక్కడ అన్లోడింగ్ బిన్నింగ్ అయ్యేది లేవు. 6 రోజులు 5 రోజులు పడుతుంది. ఒక్కొక్క రికమెండేషన్లో కూడా ముందుగా వచ్చేవాళ్ళు తీసుకుని దింపేసి పోతూ ఉంటారు. మేము వెనక పన్నెళ్ళు వెనకనే ఉంటాము. చెప్తూ ఉంది ప్రభుత్వం 8 రూపాయలు కొనుగోలు చేయమంటుంది. ఎక్కడ కూడా లేదు ర్యాంపులో 2 రూపాయి ర్యాంపులు ఇస్తారు. అది దింపితే ఈడ 5 రూపాయలు. మళ్ళీ వేస్టేజ్ మనకి కటింగ్ వచ్చి ఒక లోడుకు 150 కేజీలు కటింగ్ చేస్తారు బండ్లో. అది దింపినామంటే 150 కేజీలు కటింగ్ చేస్తారు. వేస్టేజ్ అనేసి ఊరికేనే కాయలు బాగా ఫ్రెష్గా ఉంటే కూడా 150 అంటే 150 అంతే బయట పోతా ఉంటారు. ఒక లోడు వస్తే ఒక వారం అవుతుంది, 6 రోజులు అవుతుంది. అన్లోడ్ వల్ల ఏం మాకు తిండికి లేదు. ఏం చేసేది? 3 పూటలు తినాలి, ఎంత అవుతుంది? ఇప్పుడు మేము బాడీకి పెట్టుకుంటాము, ఇదే 10 రూపాయలు సంపాదించుకున్నామా? లేదు. ఇంకా వాళ్ళు రైతులు భయపడతారు. ఏం చేసేది? మేము 8 రూపాయలు అని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది. ఓవైపు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పేసి ముందస్తుకు కొంతమంది లోపల తీసుకెళ్తూ ఉన్నారు, టోకెన్లు ఇస్తూ ఉన్నారు. ఎందుకు కొనుగోలు చేయట్లేదు? ఇప్పుడు 400 టోకెన్లు ఇచ్చేసినారు. ఇప్పుడు వెనక ఉండేవాళ్ళు మాకు లేకుండా ఉండేది. మేము ఇక్కడ రామాపురం నుంచి వచ్చినాం. రామాపురం నుంచి ప్రస్తుతం ఈ యొక్క టోకెన్ల విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. 4 రోజులైనా కూడా ఇవ్వని పరిస్థితి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఇస్తున్నారు 500 బండ్లకి. ఇప్పుడు జగన్ అన్న వస్తున్నాడు అనేసి 500 టోకెన్లు ఇచ్చేసినారు ముందుగానే. లోపల పెట్టుకోండి మీరు, 5 రోజులు 6 రోజులు పడుతుంది. ఇప్పుడు మాకు ఇంకా మేము 2 రోజులు అయింది వచ్చి, ఇంకా టోకెన్ ఇవ్వలేదు. ఈ రోజు ఇస్తామంటా ఉన్నారు. పాంబులే ఒక ఏనుగు వస్తే కూడా దిక్కు చేసినలే మాకు. ఈ సెట్లలో అడవిలో నైట్లో పడుకున్న దానికి భయంగా ఉండదు. బండి పైన లాగా ఉండము, ఎట్ట పడుకున్నది దీనిపైన కింద పడి సావాలి మేము. ఇలా అట్లా ఏమంటే బండి దగ్గర 3 సార్లు మాడకెళ్తా కూడా అంత ఇదిగా ఉండదు మాది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల దీన పరిస్థితి ఈరోజు చాలా అధ్వాన్నంగా ఉంది. పక్క రాష్ట్రంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం నుంచి కూడా బోర్డర్లో మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మామిడి రైతులు చాలా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేకించి మామిడి రైతులకు సంబంధించి కిలో 16 రూపాయలకి కొనుగోలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వమే ఈరోజు 2,50,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి ఆదేశాలు ఇచ్చింది. కేంద్రంలో వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్ మాత్రం ఈ యొక్క మామిడి రైతుల కష్టాలను పట్టించుకోకపోవడంతో జ్యూస్ ఫ్యాక్టరీలు నిలువు దోపిడీ చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా మామిడి రైతు అష్ట కష్టాలు పడుతూ ఉన్నాడు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి మామిడి రైతు ఈరోజు పెట్టిన పెట్టుబడి రాకపోగా వారంతా కూడా అప్పులు పాలైపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఆవేదన చెందుతూ ఉన్నాడు. జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద 8 రూపాయలు కొనుగోలు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఎక్కడా కూడా ఆచరణలో అమలు కావడం లేదు.
కేవలం 5 రూపాయలకి మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ర్యాంపుల దగ్గర అయితే 2.5 రూపాయల నుంచి 3 రూపాయలు కొనుగోలు చేస్తూ రైతుల్ని నిలువు దోపిడీ చేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో రైతులు నట్టేట మునిగిపోయారంటానికి ప్రత్యక్షంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల ఆవేదన ప్రధానంగా పట్టించుకోవాల్సినటువంటి ఉద్యానవన శాఖ అధికారులు ఇటు జిల్లా ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో మామిడి రైతులు నిలువు దోపిడీకి గురవుతూ ఉన్నారు.